గతంలో గట్టిగా పొగిడిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజ్ అని. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కారణం? విశ్వాస నేను ఒక పదం, పెద్ద పదం వాడదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వసించిర్రనే విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు. గొప్పగా పొగిడిండు, అది వేరు విషయం. అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి, నేను కూడా పొగుడుతా ఆయన వ్యక్తిగతంగా. కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తూనే ఉన్నది. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతము. ఆయన చంద్రబాబు వెంబడి తిరిగిండు, నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగినా. ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని అక్కున చేసుకున్నాం వాళ్ళను. కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే. సో ఆయనకు నాకు తేడా వేరు, మిత్రత్వం వేరు. సమాజం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు. ఇక్కడ బెరిలతకను నరికి చంపినప్పుడు, దద్దరన్నకు గాయం జరిగినప్పుడు, విమలకను ఇళ్లకెళ్లి బయట పడేసినప్పుడు ఈయన యాడున్నాడో సమాజానికి మొత్తం తెలుసు. కానీ మా బోటలము ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము. సో మిత్రత్వం డిఫరెంట్, ఆ స్నేహితం డిఫరెంట్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు, మేము తెలంగాణ పక్షపాతులము. ఆయన కేవలం అధికారం కావాలి, పైసలు కావాలి, దందాలు కావాలి. ఇలా నా బోటోలోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినావు అంటే నీకు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి. నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంద్ గురించి ఎక్కడ మాట్లాడలేను. నేను ఏం మాట్లాడలేదు. నేను గత 3-4 రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు దీని పరిష్కార మార్గం ఏందని మాట్లాడిన చాలా మందిని కూర్చోబెట్టి నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేపించి అంటే ఏమనుకుంటున్నాయని అసలు అంటే అరెస్ట్ చేస్తే పృథ్వీరాజ్ అంటాడు బెండ్ అవుతారు అనుకుంటున్నా. అంత లేదు, భయపడతారు అనుకుంటా. అదే నన్ను ఆయన తెలుసు, నేను భయపడను. నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకు బాగా తెలుసు, నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు. ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టి ఇక అలసిపోయినావు అనుకుంటున్నావు. అలసిపోడు కాదు బిడ్డ, నీ అసంటోలో ఎంబడి పడతా నేను. ఊకునే సమస్యనే లేదు. నిన్ను చక్కగానే చేస్తాం, లేకపోతే నిన్ను గద్దె దించుతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. చూడు, అది పక్క జరగబోతున్నది. వీటికి అంటే ఇటువంటి వాటికి ఇటువంటి కాదు. దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది, అది ఆయన కూడా తెలుసు, ముఖ్యమంత్రి కూడా తెలుసు. అప్పుడే నాకు అన్ని సలహాలు ఇంకా ఓడు అనే కొత్త ఏం కాదు, చాలా మందికి తెలియదు కావచ్చు. కానీ ఆయనకు తెలుసు, బాగా ఆయనకు తెలుసు. నేను కూడా మొండోనే. కానీ నేను పట్టుకుంటే అదేమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు. నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటా. నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా. నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన కాదు. అది చెప్తున్నా కదా, ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు, ఈయనతో అసలే కాదు.